హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు 13వ తారీఖు 9వ నెల 2020. సో ఫస్ట్ మనం బెహ్రెన్ వెళ్దామండి. బెహ్రెన్ విషయానికి వెళ్తే అన్ని దేశాల ప్రవాసీలను అంటే అన్ని బయట దేశం వాళ్ళని జాబ్ల కోసం ఎవరైతే వస్తారో అందరినీ ప్రవేశించడానికి అనుమతి ఇచ్చింది అనే వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పి అధికారులు తెలియజేశారు. సో ఎవరికైతే పర్మిషన్ ఇస్తున్నారో, ఇప్పుడు చూడండి, ఇండియా టు బెహ్రెన్కు ఫ్లైట్ స్టార్ట్ అయ్యాయి. ఇది కూడా ఒక పర్మిషన్. సో పర్మిషన్ ఫ్లైట్స్ మాత్రమే, కానీ ఎవరు పడితే అలా రావడానికి లేదు. ఓకే, నెక్స్ట్ అండి, 66 సంవత్సరాలు ఒక బెహ్రానీ మ్యాన్ వ్యాధి కారణంగా చనిపోయాడండి. ఇప్పటికీ 211 మరణాలు సంభవించాయి బెహ్రెన్లో. అయితే ఈరోజు అల్ ఇతిహాద్ కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్లోని ర్యాండమ్ టెస్టులు జరిగాయి. నెక్స్ట్ అల్ మలాకియా కల్చరల్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ దగ్గర కూడా ఈ ర్యాండమ్ టెస్టులు జరిగాయండి. నెక్స్ట్ ఎల్ఎంఆర్ఏ చీఫ్ సామా అబ్దుల్లా అల్ అబ్సీ గారు వ్యాక్సిన్ ట్రయల్స్కి అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి అందరికీ పిలుపునిచ్చారండి. సో నెక్స్ట్ అండి, ఇండియాకి గల్ఫ్ ఎయిర్ ఫ్లైట్స్, డైరెక్ట్ ఫ్లైట్స్ వెళ్ళబోతున్నాయి. సో ఏంటంటే డైరెక్ట్ ఫ్లైట్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ మెయిన్ సిటీస్కి ఇచ్చారండి. ఇటు కేరళ విషయానికి వస్తే కొచ్చి, ఢిల్లీ, ముంబై లాంటి మెయిన్ సిటీస్కి ఇచ్చారు. సో సూన్ హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ వెళ్ళాలని కోరుకుందాం. నెక్స్ట్ మనకి 9,977 టెస్టులు చేయగా 447 కేసులు నమోదయ్యాయండి. నెక్స్ట్ 416 మంది ఏమో రికవర్ అయ్యారు. 53,192 మంది మొత్తం రికవరీ. 3 మరణాలు సంభవించాయి, 211 మొత్తం మరణాలు. ఓకే, సో ఇదండి సంగతి, బెహ్రెన్ సంగతి. నెక్స్ట్ మనం యుఏ వెళ్దాం. యుఏ విషయానికి వెళ్తే దుబాయ్లో ఒక ఇండియన్ వ్యక్తి తన నిజాయితీని చాటుకున్నాడండి. సో ఎలాగంటే అతనికి $14,000 దాంతోపాటు 2 లక్షల దిరమ్స్ విలువైన గోల్డ్ ఈ బ్యాగ్ దొరికితే అతను డైరెక్ట్గా తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పాడండి. పోలీసులు ఇతని నిజాయితీకి స్టన్ అయిపోయి ఇతను గౌరవించి సన్మాన పత్రాలు కూడా అందజేశారు ఇతనికి. సో నెక్స్ట్ అండి, కోవిడ్-19 రూల్స్ పాటించని మాల్స్ ఏవైతున్నాయో వాళ్ళకి సీదా డైరెక్ట్గా ఫైన్ వేస్తున్నారు ఇప్పుడు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ అండి, యూఏలో ఉన్న వాళ్ళకి ఇంపార్టెంట్ న్యూస్. అదేంటంటే విజిట్ వీసా గడువు ముగిసిపోయినా కూడా ఓవర్ స్టే ఉన్న వాళ్ళకి ఫైన్ వేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 11 నుండి ఎటువంటి ఫైన్ లేకుండా వెళ్ళిపోయే అవకాశం ముందే ఇచ్చారు. అది గతంలో చాలాసార్లు చెప్పాను. ఇప్పుడైతే సెప్టెంబర్ 11 నుండి విజిట్ వీసా ఉన్న వారు ఓవర్ స్టే ఎవరైతే ఉంటారో, ఓవర్ స్టే స్టార్ట్ అయిన మొదటి రోజు 200 దిరమ్స్, ఆ తర్వాత రోజు నుంచి 100 దిరమ్స్ కౌంటింగ్ అవుతుందన్నమాట. ఇది ఎక్కడంటే మనం చూడండి, వెళ్ళిపోయేటప్పుడు ఇమిగ్రేషన్ దగ్గర వెళ్తారు కదా, ఇమిగ్రేషన్ దగ్గర లెక్కలేసి కట్టించుకుంటారంట. సో మరి జాగ్రత్త అండి. తర్వాత నిన్న 1,007 కేసులు నమోదయ్యాయి. హైయెస్ట్ కేసులు యూఏలో 1,007 కేసులు నమోదైతే దీనికోసం బాగా హంగామా అయిపోయింది హెల్త్ మినిస్టర్లు అంతానే. సో అయితే పీసీఆర్ టెస్టులు కూడా అమౌంట్ తగ్గించేశారు. 250 దిరమ్స్ చేశారండి. నిన్న నేను 270 చెప్పాను కదా, 250 దిరమ్స్ చేశారంట. సో తర్వాత అండి, ఇంకో విషయం ఏంటంటే ఫ్లైట్ విషయానికి వెళ్తే ఎమిరాత్ ఫ్లైట్స్ హైదరాబాద్ నుండి దుబాయ్కి మంగళ, గురు, ఆదివారంలో ఉంటాయని చెప్పాను మీకు. అయితే దుబాయ్ ఫ్లైట్స్ ఏమో అది హైదరాబాద్ టు షార్జాకి బుధ, శుక్ర, ఆదివారాలు ఫ్లైట్స్ ఉంటాయండి. అంటే బోల్డ్ ఫ్లైట్స్ ఉన్నాయండి దుబాయ్ వెళ్ళడానికి. ఓకే, డోంట్ వరీ, బోల్డ్ టికెట్లు దొరుకుతాయి. షార్జా దిగి మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు, బస్ ఎక్కిన వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ 640 కేసులు నమోదయ్యాయి. ఈరోజు 468 మంది రికవర్ అయ్యారు. 0 డెత్, 8 మంది మరణాలు సంభవించదు యూఏలో. ఓకే, తర్వాత ఖతర్లో నా న్యూస్ చూసే వాళ్ళందరికీ సారీ అండి. కారణం ఏంటంటే ఈరోజు ఖతర్లో ఏం న్యూస్ దొరకలేదు, పెద్దగా న్యూస్ దొరకలేదు, కేవలం 1-2 పాయింట్లు తప్ప. నెక్స్ట్ ఇప్పుడు ఖతర్ న్యూస్ చెప్దాం. ఖతర్ అమీర్ గారు ఆఫ్ఘనిస్తాన్ చైర్మన్తో భేటీ అయ్యారండి. తర్వాత 22 క్యారెట్ల గోల్డ్, 1 గ్రామ్ వచ్చి 208.6 ఖత్తర్ రియాల్గా ఉంది. 1 ఖత్తర్ రియాల్ వచ్చి ₹20.02 ఉంది. 39 డిగ్రీల టెంపరేచర్ ఖత్తర్లో. 217 కేసులు నమోదయ్యాయి. ఈరోజు 217 కేసులు నమోదయ్యాయి, 207 మంది రికవర్ అయ్యారు ఖత్తర్లో. సో ఇదండి ఖత్తర్ సంగతి. ఖత్తర్లో పెద్ద న్యూస్ లేదు ఈరోజు. నెక్స్ట్ మనం సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే రేపు 14వ తారీఖు కదా, రేపు 14వ తారీఖున AI 1966 ఫ్లైట్ హైదరాబాద్ వెళ్ళబోతుంది. అయితే ఇందులో టికెట్ ఫేర్ ఏ విధంగా ఉందంటే, ఎకనామీ సీట్లో 1,361 రియల్ టికెట్ అండి. అయితే
పాలు తాగే పిల్లలు ఉంటారు, ఇన్ఫెంట్స్ అంటారు, పాలు తాగే పిల్లలు ఉంటే 103 రియల్ 193 రియల్ టికెట్. కొంచెం పెద్ద పిల్లలకేమో 1061 రియల్ టికెట్ అండి. నెక్స్ట్ ఇది బిజినెస్ క్లాస్ విషయానికి వెళ్తే 2888 రియల్ టికెట్ అండి. సో డైరెక్ట్ టికెట్ రేపు అంటే ఈరోజు బుక్ చేసుకున్న అవ్వదు, కానీ నెక్స్ట్ ఫ్లైట్స్కి ఎవరైనా ఉంటే కనుక బుక్ చేసుకుంటే కనుక డైరెక్ట్గా ఎయిర్ ఇండియా ఆఫీస్కి వెళ్ళి బుక్ చేసుకుంటే మధ్యలో బ్రోకర్ దగ్గరికి వెళ్ళొద్దు. ఓకే. నెక్స్ట్ సౌదీలో విదేశీ కరెన్సీ మార్చాలి అంటే సౌదీ అరేబియా మానిటరీ అథారిటీ నుండి లైసెన్స్ తీసుకున్న కరెన్సీ వాళ్ళు మాత్రమే మార్చాలి తప్ప వాళ్ళే మార్చాలి, ఎక్స్చేంజ్ వాళ్ళు బయట వాళ్ళు మార్చడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉగ్రవాదానికి ఫండింగ్ జరుగుతుందంటే ఇటువంటి ఫండింగ్ని ఆపివేయడానికి ఇటువంటి చర్యలు తీసుకున్నారు. ఓకే. తర్వాత బంగ్లాదేశ్ నుండి గదామాలు తెచ్చుకోవచ్చని ఒక న్యూస్ వచ్చిందండి. అది కూడా గదామాలకి మ్యారేజ్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ మక్కా మదీనా నెక్స్ట్ జజాన్లో భారీ వేగవంతమైన గాలితో పాటు వర్షాలు కూడా పడుతున్నాయి. సో జాగ్రత్త. కేసులు ఇంకా రాలేదు, కేసు వస్తే పక్కన డిస్ప్లే చేస్తాం. ఓకే. నెక్స్ట్ మనం ఓమన్ వెళ్దాం. ఓమన్ విషయానికి వెళ్తే ఓమన్కి వెళ్ళాలి అంటే విజిట్ వీసాలు ఓమన్ వెళ్ళాలి అంటే కోవిడ్-19 దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలండి, ఏదైనా అక్కడ ప్రాబ్లం వస్తే వైద్యుల నిమిత్తం. నెక్స్ట్ అంటే పబ్లిక్ స్కూల్స్ మనకి నవంబర్ 1 నుండి స్టార్ట్ అవుతాయంట. నెక్స్ట్ కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు అండి ఓమన్లో. మేబీ లోకల్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత అండి ఓమన్ ఎయిర్ ఫ్లైట్స్లో ఇప్పుడు HEFE ఫిల్టర్స్ ఫిట్ చేస్తున్నారండి. ఇది ఒక సేఫ్టీ డివైస్ అండి, ఫ్లైట్స్లో ఒక సేఫ్టీ డివైస్ అనమాట. నెక్స్ట్ ROP రాయల్ ఓమన్ పోలీసులు తెలిపారు. ఈ అప్లికేషన్స్ అంటే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ అది విజిట్ వీసాకి. ఇందులో స్పెషల్ ఏంటంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు విజిట్ వీసా కావాలనుకోండి, ఒకటి అక్కడ ఉన్న స్పాన్సర్ల ద్వారా కానీ మన ఫ్రెండ్స్ ద్వారా కానీ హోటల్స్ ద్వారా కానీ ఈ విజిట్ వీసా తీసుకున్నారు. అయితే ఇప్పుడు మనమే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అన్నమాట వెబ్సైట్లోకి వెళ్ళి. ఇది ఒక మంచి వెసులుబాటు కల్పించారు. తర్వాత నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటేనండి, ఓన్లీ 1 హ్యాండ్ లగేజ్ పెర్ పర్సన్ టు బి అలౌడ్. ఒక్క పర్సన్కి ఒక్క హ్యాండ్ లగేజ్ మాత్రమే ఉండాలంటండి. ఇది ఒక ఆలోచించాల్సిన విషయం. తర్వాత ఏంటండి, రికవర్ అయిన పేషెంట్స్కి పిలుపునిచ్చారు వచ్చి ప్లాస్మా డొనేట్ చేయమని చెప్పి. నెక్స్ట్ వెకేషన్కి వ్యాక్సిన్ ఈ ఇయర్ లాస్ట్ కల్లా రప్పిస్తాము, అందరికీ అందజేస్తామంటే ఫస్ట్ ఎక్కువ వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి, తర్వాత మిగిలిన వాళ్ళకి అనమాట. నెక్స్ట్ 9 మందిని అరెస్ట్ చేశారండి. ఒక అతని దగ్గర ఏమో ఆల్కహాల్, మిగిలిన వాళ్ళు ఇది అసాంఘిక కార్యక్రమం కొంచెం వ్యభిచారాలు లాంటివి అనమాట. తర్వాత 22 క్యారెట్ల గోల్డ్ 23.10 ఓమన్ రియల్గా ఉందండి. 34 డిగ్రీల టెంపరేచర్ మస్కట్లో. సో ఇదే ఈరోజు కేసులు రావు కాబట్టి మీకు తెలిసిన విషయమే. తర్వాత మనం కోయిట్ వెళ్దాం. కోయిట్ విషయానికి వెళ్తే అబు అలిఫాలో ఉన్న ఆంధ్ర హబ్రిచ్ హోటల్లో రేపు టమాటో పలావ్, వెజ్ బిర్యానీ, పులిహోర స్పెషల్ అంటండి. ఆసక్తిగా ట్రై చేయండి. అయితే 4,26,871 మంది వ్యాలిడ్ వీసా ఉన్న వాళ్ళు కువైత్ బయట ఉన్నారు. అంటే ఇండియా రకరకాల దేశాల్లో ఇంతమంది బయట ఉన్నారు. సో అయితే ఈ విషయం మనకి ఎవరు తెలియజేశారు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఫర్ రెసిడెన్సీ ఎఫ్ఐఆర్ మేనేజర్ జనరల్ అన్వర్ అల్ బర్బాస్ గారు తెలియజేశారండి. ఎంత పెద్ద పేరు ఈయన తెలియజేశారు. సో అయితే ఇంకో విషయం, ఈయన ఇంకా చాలా విషయాలు తెలియజేశారు. అదేంటంటే వీసా తేదీ ముగిసిపోయిన వారికి అనుమతి లేదు. నెక్స్ట్ కొత్త వీసాలు జారీ చేయడానికి నెక్స్ట్ అప్డేట్ వచ్చే వరకు, నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే వరకు వాటిని ప్రజెంట్ హోల్డ్లో పెట్టారనమాట. అయితే కొత్త వీసాలు జారీ చేయట్లేదు, అంటే ఆపివేశారు. ఇటు కొత్త వీసాలు జారీ చేస్తామని ఆపివేశారు. ఓకే. తర్వాత అండి, దేశం వదిలి వెళ్లకుండా రెసిడెన్సీ రూల్స్ను వైలేషన్ చేస్తూ దేశంలో ఉన్న వారికి ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత ముమ్మరంగా తనిఖీలు జరిపి వాళ్ళని దేశ బహిష్కరణ చేస్తారు, శిక్ష విధిస్తారు, దేశ బహిష్కరణ చేస్తారని చెప్పి ఒక ఆయన తెలిపిందే. ఇది కూడా ఈయన పేరేంటబ్బా అన్వర్ అల్ బర్బస్ గారు తెలియజేశారనమాట. సో అదండి, మరి జాగ్రత్త అండి. నెక్స్ట్ ఈసీలకి ఇప్పుడు మన ఎంబసీలో ఈసీలు వాలంటీర్స్ చాలా మంది ఈసీలు చేస్తున్నారు. ఎవరైతే ఈసీలు తీసుకుని ఎక్స్పైర్ అయిపోయి మళ్ళీ రెన్యూల్ చేంజ్ చేసుకోండి మీరు. నెక్స్ట్ హల్సబా యాక్ జోన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందండి. దగ్గర 55 ఫైర్ ఇంజన్లు, 300 మంది ఫైర్మెన్స్ కూడా ఈ మంటలు ఆపడానికి ప్రయత్నించారంట. నెక్స్ట్ ఒక పోలీస్ని అరెస్ట్ చేశారండి. ఇతను ఏం చేశారంటే ఇతను గర్ల్ ఫ్రెండ్తో కొంచెం గర్ల్ లైంగికంగా వేధిస్తూ వీడియోలు తీశారంట. సో అతని వల్ల పోలీస్ని అరెస్ట్ చేశారండి. నెక్స్ట్ 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రామ్ వచ్చి 18 దినార్ల 450 ఫిల్స్గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రామ్ వచ్చి 19 దినార్ల 200 ఫిల్స్గా ఉందండి.
అంటే 19 కేడీలు 200 ఫిట్స్ అనమాట, 24 క్యారెట్ల గోల్డ్. ఈరోజు 553 కేసులు నమోదయ్యాయి, 591 మంది రికవర్ అయ్యారు. 2 మరణాలు సంభవించాయండి కోవిడ్లో. సో ఇదండి కోవిడ్ సంగతి. తర్వాత మనం జనరల్ విషయాలకు వెళ్దాం. జనరల్ విషయాలకు వెళ్తే తెలంగాణలో 1,57,096 కేసులు నమోదయ్యాయి. సో ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అనుమతి లేకుండా ఫ్లైట్స్లో అనుమతి లేకుండా ఫోటోలు తీస్తే వారికి 2 వారాలు వెయిట్ అని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. ఎందుకంటే మొన్న ఈ మధ్యన ఇండిగో ఫ్లైట్లో ఫిల్మ్ యాక్టర్ కంగనా రనౌత్ ఫ్లైట్లోకి వస్తే అందరూ ఎగబడి ఫోటోలు తీశారంట, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు. దీనివల్ల డిసీజ్ చాలా సీరియస్ అయింది. సో ఫ్లైట్లో ఎవరైనా అనుమతి లేకుండా ఫోటోలు తీస్తే వాళ్ళకి 2 వారాలు వెయిట్ అని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. సో ఇదండి జనరల్ న్యూస్. మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.